హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న టీ స్కూటీ ఫ్రూటీ అనే డైలాగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. ఇది టీ, ఇది స్కూటీ, ఇది ఫ్రూటీ, ఇంకా నువ్వు క్యూటీ. రంగు రంగు పువ్వులున్న అందమై నేలకే జారిన కొత్త రంగులా పొంగిన కృష్ణవేణి. డెమో వీడియో అయితే చూసారు కదా. వీడియో అయితే నచ్చి ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడి నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ ఈ వీడియోని మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది. అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 300 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే మీకు టీ స్కూటీ అనే లిరికల్ వీడియో అయితే ఉంటుంది. ఈ లిరికల్ వీడియో కొన్నిసార్లు రాకపోతే మీకు టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే తీసుకోండి. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 5.14 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ నుంచి 1 by 1 ఎన్ని బీట్ మార్ ఉంటే అన్ని బీట్ మార్ దగ్గర మీ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుని ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత 7.7 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 8.26 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. 2 ఫింగర్స్తో ఫోటోని అయితే కొంచెం జూమ్ అయితే చేసుకుంటున్నాను నేను. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఇలా 1 by 1 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు 2 ఫింగర్స్ ఇలా కొంచెం ఫోటోని అయితే జూమ్ చేసుకుని మోటార్స్ వెళ్ళి మధ్యలోకి అయితే తెచ్చుకోండి. ఇలా మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. మోటార్స్ వెళ్ళి మధ్యలోకి అయితే తెచ్చుకోండి ఫోటోని. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఇలా 1 by 1 మీరు ఫాస్ట్గా అయితే ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను, మీరు 1 by 1 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి లాస్ట్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత 23.6 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఇలా 1 by 1 మీరు ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో కింద మీకు సాంగ్ కింద ఎఫెక్ట్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఎఫెక్ట్ పేస్ట్ చేసిన తర్వాత మీకు ఫోటో పైన వైట్ కలర్ ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, అది మధ్యలోకి ఎలా తెచ్చుకోవాలో తర్వాత చెప్తాను. మీరు 1 by 1 ఫస్ట్ అయితే ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి ఎఫెక్ట్. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత ఈ వైట్ కలర్ ఎఫెక్ట్ మధ్యలోకి ఎలా తెచ్చుకోవాలో చెప్తాను. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మీకు ఈ వైట్ ఎఫెక్ట్ మధ్యలోకి ఎలా తెచ్చుకోవాలో చెప్తాను. స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి కింద మీకు లాస్ట్లో రేడియల్ రేస్ అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ పొజిషన్ దగ్గర దీన్ని మీరు లెఫ్ట్ సైడ్ జరిపితే రైట్ సైడ్ వెళ్తుంది ఈ వైట్ ఎఫెక్ట్, అదే రైట్ సైడ్ జరిపితే లెఫ్ట్ సైడ్ వస్తుంది. మీరు రైట్ సైడ్ జరుపుకొని మధ్యలోకి అయితే తెచ్చుకోండి. ఇలా అన్ని ఫొటోస్లో ఓపెన్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి రేడియస్ ఓపెన్ చేసి రైట్ సైడ్ అయితే జరుపుకోండి, అయితే మీకు మధ్యలోకి వస్తుంది. మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి రేడియల్ రేస్ ఓపెన్ చేసి పొజిషన్ దగ్గర రైట్ సైడ్ అయితే జరుపుకోండి, అయితే మీకు మధ్యలో వస్తుంది. ఇలా 1 by 1 మీరు ఫొటోస్లో ఓపెన్ చేసి
మధ్యలోకి అయితే తెచ్చుకోండి. నేను వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను, మీరు 1 by 1 మధ్యలోకి అయితే తెచ్చుకోండి. ఎఫెక్ట్లో వెళ్ళి ఇలా 1 by 1 మీరు మధ్యలోకి తెచ్చుకున్న తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.